ముందుగా అందరికి హ్యాపీ శివరాత్రి. మనం సికింద్రాబాద్ టు కోటప్పకొండ తిరణాలకి ట్రిప్ అయితే వేస్తున్నాం. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్నాం, కోటప్పకొండ తిరణాలు అనేది ఫుల్ వైరల్ అయిపోతుంది. మన హైదరాబాద్ నుంచి కోటప్పకొండకి ఫ్లాగ్ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు. మనం పూర్తిగా ఎలా వెళ్ళాలి ఏంటనేది మనం చెప్తాం, వినండి. ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి మనం పిడుగురాళ్ళకి ట్రైన్ టికెట్ తీసుకుంటే హ్యాపీగా అక్కడ దాకా వెళ్ళిపోతుంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్లు ఉంటాయి అవైలబుల్గా పిడుగురాళ్ళకి. మనం హ్యాపీగా ట్రైన్లో జర్నీ చేసుకోవచ్చు. రిజర్వేషన్ సీట్లు చేసుకుంటే చాలా మంచిది, లేకపోతే సీట్లు అయితే ఉండవు. పోయే దారిలో చాలా అంటే చాలా మంచి మంచి యూజువల్స్ అయితే చాలా బాగున్నాయి. వ్యూ పాయింట్లు, నేచురల్ అయితే నేచురల్ అసలు చాలా సూపర్ ఉంది. ఎదురుగా చూడండి, మీకు ఆ గ్రీనరీ సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు ఏమైనా విజువల్సా, కేరళ మినీ కేరళ టైప్లో ఉంటుంది అసలు. అబ్బో, పోయే దారిలో ఇవన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఈ యొక్క తీపి అనుబంధమైన ఒక మంచి మెమరీస్ లాగా మిలిగిపోతున్నాయి. ఈ బ్రిడ్జెస్ కానీ, ఈ వాటర్ ఫాల్స్ లాంటి ఈ వాటర్ డ్యాములలో నుంచి వచ్చే డ్యామ్ వాటర్. అసలు ఈ బ్రిడ్జి అయితే ఒక్కడ తగిలిద్ది, హైలైట్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి మన విజయవాడకి, మన నాగార్జున సాగర్ నుంచి వెళ్ళిపోయే వాటర్ బ్రిడ్జి ఇది. ఇది కరెక్ట్గా నడికూడి దగ్గర తగులుతుంది మనకి ట్రైన్లో వెళ్తుంటే, సికింద్రాబాద్ నుంచి పిడుగురాళ్ళకి వెళ్తుంటే. అసలు చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. అప్పుడప్పుడు మనకి మధ్యలో ఇలాంటి మైల్స్ తవ్వుతున్న కొండలు కూడా చాలా బాగుంటాయి. ఇది మొత్తానికి మనమైతే శివరాత్రికి వచ్చేసరికి ట్రావెల్ చేసేసరికి నైట్ అయిపోయింది. మొత్తానికి అయితే మనం కోటప్పకొండకైతే వచ్చేసాం. ఇదిగోండి ఈ క్రౌడ్ చూడండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. అసలు ఆ క్రౌడ్ని చూస్తే మైండ్ పోద్ది. ఏంట్రా బాబు ఎంతమంది ఉన్నారేంట్రా అనిపించింది. అసలు నేనైతే మన ఫ్రెండ్స్తో కోటప్ప తిరణాల్లో కలిసేసి మనం ఒక గ్యాంగ్ లాగా తయారైపోయి ఇంకా మనం స్టార్ట్ చేసాం. ఇందులో పూర్తిగా మీకు పిన్ టు పిన్ మన ఒక తిరుపతిలో కానీ ట్రెక్కింగ్ 7 కొండలు ఎలా అయితే ఎక్కుతామో ఇక్కడ మొత్తం 3 కొండలు ఉంటాయి. ఆ 3 కొండలు ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది A to Z మీకు పూర్తిగా చెప్తాను, వినండి. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే వెళ్ళే దారి నుంచి బస్సులు ఎక్కడో ఆ క్రౌడ్ దెబ్బకి ఆల్రెడీ చెప్పారు కదా, అదిగోండి ఆ 3 కొండలు. అసలు అది మనం కనపడే ఆ లైటింగ్ దగ్గరికి వెళ్ళాలి మనం. ఇంకా బస్సు విషయానికి వస్తే 3 కిలోమీటర్లు అవతల వదిలిపెట్టారు. నడుచుకుంటూ వచ్చేసరికి చాలా నీరసం వస్తుంది. మన ఫుల్ ఎనర్జీగా బాగా ప్రిపేర్ అయ్యి మంచి ఫ్రూట్స్ గీట్స్ కోకోనట్ వాటర్ తీసుకొని వస్తే చాలా మంచిది. అప్పుడు హ్యాపీగా ఉంటుంది నడవటానికి. ఎందుకంటే ఇక్కడ వాకింగ్ అనేది కంపల్సరీ. మొత్తం ఈ ట్రిప్ అంతా అయిపోయేసరికి మనం ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ దాకా తిరుగుతూనే ఉండాలి. అసలు మామూలుగా ఉండదు. ఎనర్జీ ఉండాలంటే మనం బాగా తిరుగుతూ ఉండాలి. అప్పుడే మనం ఇదంతా క్యాప్చర్ చేయగలుగుతాం. కొండ మీదకి వెళ్ళిపోవచ్చు కానీ బస్సెస్ ఉంటాయి. కాకపోతే ఆ బస్సెస్ ఎక్కిపోతే మనం ట్రెక్కింగ్ చేయలేము అనమాట. అందువల్ల మనం పూర్తిగా ఇదిగోండి ఎగ్జిబిషన్స్ చిన్నపిల్లలకి కానీ ప్రతి ఒక్క జెయింట్ మిల్లు చిన్నపిల్లలకి ఆడుకునేది ప్రతి ఒక్కటి ఇదిగోండి ఎక్కడ ఉన్నాయి. ఇవి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకి. ఇది కొండ కింద, అదిగోండి పైన కొండ ఉంది చూడు దేవుడిది, అక్కడ పైన లైటింగ్ ఉంది. కింద ఇదంతా క్రౌడ్ అనమాట. పైన ఏంటంటే అదంతా కొండ మీద కాబట్టి కుదరదు మనకి. చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అక్కడ ప్లేస్ అంతా సెట్ చేయాలంటే. కింద సెట్ అవ్వదు. ఇది పొలాలు ఇవన్నీ దేవుడి కోసం ఇంకప్పుడు ఆ టయానికి ఇచ్చేస్తారు అనుకుంటా. ఎక్కడో ఉంది చూడండి ఆ లైటింగ్, అక్కడే దేవుడి గుడి. మనం అక్కడ పూర్తిగా చెప్తా, కాసేపట్లో మనం అక్కడికి వెళ్తాం. ప్రస్తుతానికి కింద ఈ యొక్క చిన్నపిల్లల స్పాట్లు ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కవర్ చేద్దామని, పిల్లలకి ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు కూడా చూస్తారు కదా మన వీడియోస్, వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుందని. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళు వెళ్తారు కాబట్టి మనలాంటి వీడియోస్ చూసి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అందుకు ఇవి కూడా క్యాప్చర్ చేసి చూపిస్తే చాలా మంచిదని చూపిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది. మొత్తానికి అయితే మనం ప్రభలు ఉంటాయి, ప్రభలలోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ప్రభలు అంటే ఇక్కడ కనీసం
ఒక 30 ప్రభలు దాకా ఉన్నాయి. అసలు ఆ 30 ప్రభలు చూస్తే మైండ్ పోద్ది. దగ్గరికి వెళ్తే ఆ గోల, ఆ సౌండ్ అస్సలు అబ్బో మంట వేరే లెవెల్. అంతే వెళ్ళి అస్సలు అక్కడ ఒక్కొక్కడు ఎవడు ఎంజాయ్ వాడిదే, ఈడు వాడని ఉండదు. ఎంజాయ్ ప్రతి ఒక్క సాంగ్ పెట్టి ప్రతి ఒక్క సాంగ్ వాడికి నచ్చినట్టు వాడు ఎగిరి మొత్తానికైతే దేవుడికి ప్రభలకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందా. కొండలు ఎక్కడ ఉన్నాయి, ప్రభలు ఎక్కడ ఉన్నాయి. ప్రభలాడో కింద ఉన్నాయి, కొండలాడో పైన ఉన్నాయి. అదనమాట మొత్తానికి. ప్రభలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వామ్మో అవి చూస్తేనే దగ్గర నుంచి చూస్తేనే చాలా భయపడిపోతాం. ఏంట్రా బాబు ఎంత హైట్ ఎలా కట్టారా అనుకుంటాం. మనం మొత్తం మీకు పూర్తిగా ప్రభలన్నీ చూపిస్తున్నా చూడండి. ఈ పూర్తిగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రభ అసలు ఆ లైటింగ్కి ఆ గోలకి మనం అసలు నిలబడలేం. అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు అబ్బో చూడండి ఎన్ని ప్రభలు ఉన్నాయో. లెక్క వేయాలంటేనే అసలు సెల్లో క్యాప్చర్ చేయడానికే మైండ్ పోతుంది. అసలు ఆ జనాలు, ఆ క్రౌడ్ చూడు అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. దగ్గరికి వెళ్ళాలంటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ పెద్ద పెద్ద ప్రభలు చూసి ఆ జనాలలో క్రౌడ్లో వెళ్ళాలంటేనే పడిపోతాం. సర్లే ఇంక ఇది ప్రభలు. ఇంకెక్కడి నుంచి మన గుడికి వెళ్ళే దర్శనం దారి ప్రభల నుంచి చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఎదురు గుడి కనపడుతుంది. ఆ గుడి ఎదురు నుంచి మనం దేవుడు దర్శనానికి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి బస్సులు కూడా ఉంటాయి కొండల మీదకి. కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మనం ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ చేస్తేనే ప్రతి ఒక్కటి నడుచుకుంటూ వెళ్ళి ప్రతి ఒక్క దేవాలయం గుళ్ళు మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అస్సలు ఈ మెట్లు అచ్చం యాస్టిస్ తిరుపతిలో వెళ్ళినట్టే ఉంటది. తిరుపతి అయినా ఆల్మోస్ట్ చాలా బెటర్. ఇదిగోండి ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా, కొద్దిగా ఒక 2 కొండలు దాటంగానే ఇంకా మెట్లు ఉండవు. పూర్తిగా అంత నేల మీకు పైకి పోయినాక గాని వస్తుంది. చాలా మంది ఎంతో మంది భక్తులు చాలా ఇష్టంగా ఇదిగోండి ఇక్కడ చాలా మంది ఇట్లా నడుచుకుంటూ హ్యాపీగా కాసేపు రెస్ట్ తీసుకుంటారు. చిన్నపిల్లలు, ఫ్యామిలీస్ ఇలా రెస్ట్ తీసుకుంటూ వెళ్తారనమాట. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అయిన గుడి. మన ఆల్రెడీ సోషల్ మీడియాలో మన శివ యాక్టర్ గారు ఒక రేంజ్లో మా కోటప్ప కొండ తిరణాల ఒకటి, ఆంధ్రప్రదేశ్లో కోటప్ప తిరణాల ఒకటి అనేది ఒకటి ఉంటుందండి పల్నాడు జిల్లాలో. చాలా పెద్దది. కనీసం ఒక 5 లక్షల పైనే వస్తారు అంటారు కదా, అదే ఈ క్రౌడ్ అంత. ఇందాక మీకు చూపించాను కదా ప్రభలు. ఇదిగోండి ఇక్కడ నుంచి కొండ ఎక్కిన తర్వాత వ్యూ ఎంత బాగుందో చూడండి. ఇంకా కొండ ఎక్కే కొందికి ఈ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు పైకి వెళ్ళే కొందికి ఈ వ్యూ పాయింట్ చూపిస్తూ వెళ్తా చూడండి. ప్రస్తుతానికైతే క్రౌడ్ చూడండి, చీకటి పడ్డా కానీ జాగ్రత్తగా లైటింగ్స్ పెట్టారు, నిదానంగా ఎక్కుతున్నారు శ్రద్ధగా. అసలు మెట్లు ఎక్కటానికి కూడా గ్యాప్ లేదు. నాకైతే మతిపోతుంది. ఏంట్రా బాబు ఈ అమ్మ ఎంతమంది క్రౌడ్, ఒక పక్క గస, ఒక పక్క నడిచి అమ్మో అయ్యో అనిపిస్తుంది. కానీ దేవుని తలుచుకొని ఎక్కుతుంటే చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే మనం కొండ మీదకి రీచ్ అయిపోయాం. ఒక మంచి గుడి. ఇక్కడ ఒక కొండ అయితే నిడిచిపోయేటప్పుడు అసలు మాకు చూడండి ఆ చెమటలు అలసిపోయాం. నాకైతే దెమ్మ తిరిగి ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆ దేవుణ్ణి తలుచుకొని వెళ్ళిపోవటం హరహర 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 అనుకుంటూ మామూలుగా ఉండదు. మొత్తానికైతే మనం ఒక కొండ అయితే రీచ్ అయిపోయాం. పైకి వచ్చేసాం. ఒక కొండ పైకి. కొండపైన ఒక గుడి ఉంటది, ఇంకో కొండపైన ఒక గుడి ఉంటది. మొత్తం 3 గుళ్ళు ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇదిగోండి ఇది ఫస్ట్ గుడి. ఇది ఫస్ట్ మెట్లు ఎంట్రింగ్స్ ఎక్కగానే ఫస్ట్ కొండ కాడ కనపడుతుంది. ఆల్రెడీ వెళ్ళినోళ్ళు ఉంటే ఒక ఐడియా ఉంటుంది. వెళ్ళనోళ్ళు కోసం మొత్తం ఇదంతా చేస్తున్నా కదా, మీరు చిన్నగా చూసుకుంటూ వెళ్ళండి. మన వీడియో చూసి ఎప్పుడైనా వెళ్ళాక స్టార్టింగ్ లోనే గుడి తగిలింది. చాలా అందంగా నీట్గా లైటింగ్ వేసి చాలా అంటే చాలా బాగుంటది. క్రౌడ్ కూడా చాలా మంది ఉంటారు. అదిగోండి ఆ ప్రభలు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా పైకి ఇది ఫస్ట్ కొండే, రెండో కొండ ఎక్కితే చాలా అంటే చాలా బాగుంటది. గుడిని ఒకసారి దేవుణ్ణి చూసి మనం నెక్స్ట్ కొండకి అయితే బయలుదేరదాం. ఇదిగోండి ఎక్కడైతే అమ్మవారు ఉన్నారు. అప్పుడు పూజారి గారు వీడియో తీయొద్దు అంటున్నారు, అయినా కానీ మనం తీసాం. ఇదంతా కామనే. కాకపోతే గుళ్ళల్లో వీడియోస్ తీయకూడదు అంటున్నారు. మరి ఎందుకు అంటున్నారు నాకు కూడా తెలియదు. కానీ మనం తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇందాక మనం కింద నుంచి తీసాం. ఇదిగోండి గుడి వ్యూ పాయింట్. ఇక్కడ పైకి చాలా మంది రెస్ట్ తీసుకుంటూ కూల్గా
సింపుల్గా అయితే ఎక్కుతున్నారు. మనం అయితే రెండో కొండకైతే స్టార్ట్ అయిపోయాం. అదిగోండి ఆ పైకి వెళ్ళిపోవాలా. పైన పెద్ద శివలింగం కూడా ఉంటుంది. చాలా అంటే చాలా. మనం అస్సలు శివరాత్రి పండగ చేసుకోవాలంటేనే ఒక మంచి థ్రిల్ అనమాట. నేనైతే దెబ్బకి నాకు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి అప్పుడప్పుడు ఫిక్స్ అయిపోయి నేను బయలుదేరిపోయా. అమ్మ మళ్ళీ మళ్ళీ రాదు, మనం శివరాత్రికి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయి నేనైతే కోటప్ప కొండ తిరణాలు మంచి వైరల్ అయిపోతుంది కాబట్టి కోటప్ప కొండ తిరణాలకు అయితే వచ్చేసా. ఆలోచించలే, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా మంచి సజెషన్ చేశారు కోటప్ప కొండ. ఇదిగోండి వచ్చేసాం. సెకండ్ కొండ మీదకి వచ్చేసరికి చాలా మంది అయితే చీకట పడ్డది. అప్పటికి నైటు 2 అయింది. చాలా మంది నిద్రపోతున్నారు. చూడండి, నిద్రలు కూడా చేస్తారు. శివుడు దర్శనం మన స్వామివారి ప్లేస్లో పడుకుంటే మంచి జరిగిద్దని చాలా మంది నిద్ర కూడా చేస్తారు. ఇదిగోండి పెద్ద మన శివుడి ముందు ఉండే నంది అయితే విగ్రహం చాలా అంటే చాలా పెద్దది. అది చూస్తే రియల్గా చూస్తే మీరు ఓరే బాబోయ్ అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వస్తుంది. నాకైతే షాక్ అయిపోయా. చాలా బాగుంది నాకైతే ఈ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు ఇంకా గర్వంగా ఉంది. నేనైతే అసలు ఎట్లాంటి దేవాలయం గుళ్ళు చూపిస్తానని నా వ్లాగ్లో అసలు నేను అనుకోవాలా. కానీ మన కోసం మన సబ్స్క్రైబర్లో ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఏజ్ వాళ్ళు ఉంటారు, చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు, పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు కాబట్టి మొత్తానికి చూపిస్తున్నా. ఇదిగోండి ఇదైతే సెకండ్ కొండ మీద నుంచి ఆ ప్రభలు వ్యూ పాయింట్. ఇక్కడ హైలైట్ లుక్ ఏంటంటే ఆ ప్రభలే. అది ఇంకా హైలైట్ కొన్ని అంత అందంగా కనపడతా ఉంటుంది. మీకు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తాయి. ఇదిగోండి వెనక శివలింగం ఎంత పెద్దదంటే అంత పెద్దది. చాలా అంటే చాలా బాగుంది. దేవుడు వారు ఆ శాస్తాస్తు నిలిచినట్టు ఉంటుంది అక్కడ అస్సలు. అదిగోండి ఆ పైన ఉంది అస్సలు గుడి. ఇదిగోండి ఇది సెకండ్ దేవాలయం. సెకండ్ దేవాలయానికి కూడా మనం దర్శనానికి స్టార్ట్ అయిపోయాం. ఇది కూడా ఒక ట్రెక్కింగ్ చేసుకుంటూ నిదానంగా మన భక్తుల్ని చూసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే శివరాత్రి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం జాగ్రత్త దర్శనానికి నీట్గా, పిల్లలు ఉంటే తప్పిపోతారు, జాగ్రత్త పట్టుకొని కూడా వెళ్ళండి. ఇది చాలా మంచి మాట. ఎందుకంటే చాలా మంది పోలీసులకు అక్కడ కంప్లైంట్ ఇస్తున్నారు, మా పిల్లగాడు కనపడట్లేదు, మా అమ్మాయి కనపడట్లేదు అని. ఎందుకంటే జాగ్రత్తగా ఉండండి. మెట్లెక్కి స్వామివారి దర్శనం చాలా మంది కొబ్బరి నీళ్ళు కొట్టుంటారు. చాలా జాగ్రత్త ఉంటాయి. జాగ్రత్త చూసుకొని లోపలికి వెళ్ళి మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. అసలు ఆ క్రౌడ్ చూస్తే అసలు మతిపోతుంది. నేనైతే ఆ లైన్లో దేవుడు వారి దర్శనానికి లైన్లో ఉండి క్యూలలో ఉండి చాలా మనశ్శాంతిగా స్వామివారి దర్శనం తీసుకొని ప్రశాంతంగా ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఆ జనాలు, ఆ క్రౌడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అస్సలు మనం వెయిట్ చేసినందుకు ఫీలింగ్ హ్యాపీగా ఉంటుంది దేవుణ్ణి చూస్తుంటే. అసలు ఆ క్రౌడ్ గ్యాప్ కూడా ఉండదు మనం చిన్న నడవటానికి కూడా, అంత ఫేమస్ గుడి. అసలు చూడండి ఆ క్రౌడ్ ఎట్లుందో. సేమ్ యాస్టీజ్ తిరుపతిలో కానీ మనల్ని స్వామివారిని చూస్తుంటే ఫాస్ట్గా పంపిస్తారు కదా, సేమ్ అదే అలానే జరిగి మనం ఫాస్ట్గా అయితే లోపలికి వచ్చాం. ఎందుకంటే ఈసారి క్రౌడ్ ఉంది కాబట్టి మనం వీడియో తీయలేకపోయాం, దేవుణ్ణి చూపించలేకపోయాం. సరే పైన కంపల్సరీ లాస్ట్ గుడిలో మన శివుణ్ణి అయితే కంపల్సరీ చూపిస్తా. అక్కడైతే అవైలబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రెక్కింగ్ చేయాలి కాబట్టి అక్కడ మెట్లు ఉండవు. అందువల్ల మనకి స్వామివారి దర్శనం సింపుల్గా అయింది. మనం అయితే జాగ్రత్తగా వెళ్ళి అదిగోండి ఆ ఎదురు కనపడుతుంది కదా, అక్కడికి ఆ లైటింగ్ కనపడే దగ్గరే గుడి. ఆ గుడి దగ్గరికి వెళ్ళే లోపల చెమటలు కారినా, కాళ్ళు నొప్పులు పుట్టినా, అలుపు వచ్చినా, ఏదొచ్చినా మనమైతే ఆగే పరిస్థితే లేదు. మనకి మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరు చూపించాల్సిందే. అస్సలు మన కోతి బాబాయ్ అప్పుడప్పుడు అలా కనపడి చాలా హ్యాపీగా ఫన్ చేసేసి వెళ్ళిపోయాడు. ఇదిగోండి టోటల్ వ్యూ చూడండి, అసలు అదిరిపోయింది అస్సలు. అయ్యో బాబోయ్ అక్క, ఓం నమః శివాయ అనిపిస్తుంది ప్రశాంతంగా. ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. నాకైతే ఎంత కావాలనుకున్నా నేను మంచి ఎంగేజ్లోనే ఉన్నాను కదా, దేవుణ్ణి దర్శించుకోండి. ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ లేకుండా, చెడు ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండండి. ఎలాంటి ప్లేసుల్లో లైఫ్లో మనం కంపల్సరీ రావాలి. ఎందుకంటే
ఇలాంటి స్వామివారి దర్శనాలు తీసుకునే కొద్దికి మనకు ప్రశాంతత దొరికిద్ది అనమాట. మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటాం, ఫ్రస్ట్రేషన్స్ మర్చిపోతాం అన్నీ. త్రాడ్డు మన కొండ మీదకి ఎక్కేటప్పుడు ఇట్లా నాగులు వారి స్వామి వారి పుట్ట కనపడుతుంది. ఇక్కడ ఒక అలా దండం పెట్టుకొని ఇంకా చిన్నగా స్టార్ట్ అయిపోతారు చాలా మంది. ఇదిగోండి, ఇది వెళ్ళే దారి. అస్సలు ఇందాకైనా మెట్లు ఉన్నాయి, ఇక్కడ ఈ దారిలో మెట్లు కాదు కదా, ఏముండవు. కర్రలు పట్టుకోను, రాళ్ళను జాగ్రత్తగా చూసుకోను, జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి ఎంత పెద్ద కొండ మీద రాళ్ళు. అసలు చెప్పులు లేకుండా ఈ మట్టిలో నడుచుకుంటూ, రాళ్ళల్లో నడుచుకుంటూ ఎంతో బాధ వేసినట్టు అనిపిస్తుంది. కానీ మన స్వామివారిని తలుచుకొని వెళ్ళిపోవాలి. చూడండి, మన కోసం చెట్ల మీద కూడా లైట్లు కప్పి పెట్టారు. ఆ చెట్ల మీద ఉన్నాయి లైట్లు, ఎందుకంటే అదంతా అడవి. 2 కొండల వరకు బాగు చేశారు, కానీ 3వ కొండకి కొద్దిగా చాలా పెద్దది అనమాట, అందువల్ల చేయలేకపోయారు. అయినా మన భక్తులు అయితే ఆగట్లేదు. అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటా మట్టి రోడ్లను తలుసుకుంటూ, దేవుణ్ణి తలుచుకుంటూ, రాళ్ళున్నా రెప్పలున్నా ఏమున్నా అయితే ప్రశాంతంగా చిన్నగా ఎక్కుతున్నారు. పెద్ద వాళ్ళు ఇలా కర్రలు పట్టుకొని కూడా ఎక్కుతున్నారు. అసలు వాళ్ళని చూస్తే మైండ్ పోతుంది. వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళే అలా దేవుడి కోసం అంత దూరం వెళ్తుంటే మనం వెళ్ళలేమా అని మనమైతే హ్యాపీగా దేవుణ్ణి చూడటానికి అయితే వెళ్ళాం. మనమైతే ఆగలేదు. చాలా మంది అలసిపోయి కూర్చుంటున్నా కానీ ప్రశాంతంగా దేవుడి వారి దర్శనం తీసుకోవడానికి అసలు ఆ రాళ్ళు అవి చూస్తే, ఆ జనాలను చూస్తే ఏమనిపించదు. దేవుడే మనకి బలం, దేవుడే మనకి దయం, భయం అనే మాటకి అర్థమే మన శివయ్య. బొమ్మం బోలే శివయ్య అనే సూత్రం చదువుకుంటూ వెళ్ళిపోవటమే. మొత్తానికైతే చిన్నగా కొండ మీద నుంచి దాటుకొని పైకి వస్తున్నాం. మొత్తానికి అదిగోండి, ఆ ఎదురు లైట్ కనపడుతుంది చూడండి, అదే లాస్ట్ ఫైనల్ మన కోటప్ప కొండ తిరునాళ్ళ గుడి. ఇక్కడి నుంచి మన ప్రభల్ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో. ఒక హెలికాప్టర్లో నుంచి వ్యూ చూస్తే కానీ వస్తుంది చూడండి. నేను ఇప్పుడు కొండ మీద లేని హెలికాప్టర్లో ఉన్నానంటే మీరు నమ్ముతారుగా. చూడండి వ్యూ ఎలా ఉందో, ఎంత బాగుందో. నేను హెలికాప్టర్ మీద నుంచి తీస్తున్నట్టే ఉంది నాకైతే వీడియో తీస్తుంటే. వీడియో చూస్తుంటే మీకు ఎలా ఉందో మీరు కూడా ఒకసారి ఊహించుకోండి. ఎక్కడి నుంచి తీస్తున్నానో చూడండి. అసలు ఆ జూమ్ చేసి ఆ కొండలు, ఆ ప్రభలు ఎన్ని ఉన్నాయి. ఇందాక మీకు క్లారిటీ చూపించాను. అస్సలు ఇదిగోండి గుడి. ఫస్ట్ కొండ మీద గుడి శివాలయం, సెకండ్ కొండ మీద మనకి శివలింగం. మనం 3వ కొండ మీదకైతే మొత్తానికైతే చుట్టుపక్కల వ్యూ అయితే అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి చోటకు వచ్చినప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఇలాంటి వ్యూ పాయింట్లు. చాలా బాగుంది. దేవుడు వారి దర్శనానికి అయితే మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఆ ఎదురు కనపడే గుడే మనం చాలా కష్టంగా నడుచుకుంటూ దేవుడు వారి సూత్రాన్ని పలుక్కుంటూ మనం ఎలాంటి బాధపడకుండా దేవుణ్ణి దర్శించుకుందామని ముందుకు వచ్చేసాం. ఎంతో దూరం వచ్చాం, అలుపు వచ్చినా నీరు తాక్కుంటూ ముందుకెళ్ళిపోదాం, దేవుడి సూత్రం చదువుకుంటూ ముందుకెళ్ళిపోదాం అని పట్టుదలతో అయితే ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మనమైతే ఫైనల్లీ దేవుడి దగ్గరికి అయితే వచ్చాం. అసలు ఆ ఫీలింగ్, ఆ హ్యాపీ మామూలుగా లేదు. 2 నిమిషాలలో ఇంకా దేవుడిని చూసేస్తానే హ్యాపీ అయితే నాకైతే నోట్లోంచి మాటలు కూడా రావట్లేదు. అవాకైన ఫేస్. అస్సలు నా ఫేస్ చూస్తుంటేనే నాకే అర్థం కావట్లేదు. అస్సలు ఇంకా దేవుణ్ణి ఇంకా చూస్తున్నాం అదిగండి గుడి దగ్గరకు వస్తున్నాం అంటేనే నాకైతే మైండ్ మత్తిపోయిందనమాట. ఆ దేవుణ్ణి చూసుకుంటూ ఒకసారి దర్శనించుకుంటూ ఇంత పెద్ద కొండపైన చల్లటి గాలి, ఆ దేవుణ్ణి చూస్తుంటే అదిగోండి పైనుంచి చూస్తున్నారు కదా ఆ దేవుడు. ఇక్కడ ఫైనలీ కోటప్ప కొండ తిరునాళ్ళకు వచ్చి మన శివయ్య దర్శనం మనకైతే అందింది. మనమైతే శివయ్యనైతే చూసేసాం. ఇది మన సక్సెస్ఫుల్ జర్నీ. మన హైదరాబాద్ టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎక్కి మనం కోటప్ప కొండ తిరునాళ్ళకైతే వచ్చాం. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. మీరైతే మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు
బెల్ ఐకాన్ కొట్టి లైన్లో ఉండండి. మనం ఎలాంటి మంచి మంచి వీడియోలు కూడా తీస్తాం. ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా. మొత్తానికైతే స్వామివారి భోజనంతో కంప్లీట్ చేసాం. పైన ఇంత పెద్ద కొండ మీద కూడా అన్నదానం పెట్టారు.